నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దూకుడు పెంచిందా? గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించిందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. అలాగే మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ మొత్తం లెక్కలు తేలుస్తున్నామని వ్యాఖ్యానించారు. మొత్తం లెక్కలు తేల్చడం అంటే దేనికి సంకేతం? గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపైన నిధులపైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారా? తాజాగా స్వచ్ఛాంధ్ర మిషన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నిధుల మళ్లింపుపైన విస్మయం వ్యక్తం చేశారు. ఆయన నిధులు ఎటు వెళ్ళాయో తెలవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, తనపైన ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుందని మండిపడ్డారు. ఆయన రానున్న 5 ఏళ్లలో వీరి పాలన ఎలా ఉండబోతుందో తమకు తెలుసునని, తాము దేనికైనా సిద్ధమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు నిజంగా దారి మళ్లించారా? కూటమి దూకుడు వెనుక కారణం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, అదేవిధంగా జేఎస్పీ జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు, వైసీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. మిగిలిన వారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. సీదిరి అప్పలరాజు గారు మాట్లాడారు, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో మీకు కూడా తెలిసే ఉంటుంది. తన మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని, అరే బయటకు వచ్చి మాట్లాడినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని, తమకు ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంటుందో తెలుసునని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని, రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాకి మేము రెడీలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఫస్ట్ దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు ఒక మాజీ మంత్రి మాట్లాడే స్థాయిలో ఆయన మాట్లాడాలి. నిన్నటిదాకా అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఆయన మంత్రిగా ఉన్నాడు, కేబినెట్ లో ఉన్నాడు. కక్ష సాధింపుకి, అక్రమ కేసులకి, వేధింపులకి, కూల్చివేతలకి, రద్దులకి క్యారాప్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వం. 5 ఏళ్లు విధ్వంసకర పాలనలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేసి కుక్కలు చింపిన విస్తరలాగా రాష్ట్రాన్ని ఒక 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది వైసీపీ 5 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలనలో ప్రజల్లో పుట్టినటువంటి ఆగ్రహంతో ఆ పార్టీకి అడ్రస్ లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చిత్తుగా ఓడించారు, ఇంటికి పంపించారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక మాజీ మంత్రి మాట్లాడే ముందు. అక్రమ కేసులు పెట్టే ఆ ధోరణికి ఎవరు అంకురార్పణ చేశారు? కక్ష సాధింపు చర్యలకి, కవ్వింపు చర్యలకి, వేధింపులకి ఎవరు ఆద్యులు? ఎవరు దాన్ని ప్రారంభించింది? ఎవరు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ కేసులు ఏ నేతలపైన ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి మన మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి అనేక సందర్భాలు నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎక్కడుందండి? వాళ్ళు ఎప్పుడన్నా ప్రతిపక్షం మాట విన్నారా? మా రోదన వేదన వాళ్ళ అధికార మదంతో వినిపించుకున్నారా? కండకవరంతో, అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగాన్ని హేళన చేసి, కోర్టుల్ని ధిక్కరించి ఎంత దారుణంగా అరెస్టులు చేశారండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కంటే దారుణమైనటువంటి అప్రజాస్వామిక అరెస్ట్ ఏదైనా ఉంటుందండి? ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేకుండా అర్ధరాత్రి ఆయన బస్సుని చుట్టుముట్టి వందలాది పోలీసులు అరెస్ట్ చేయడం, అంత అర్ధరాత్రి ఆయన్ని రాజమండ్రి తరలించడం, కోర్టులో గంటల తరబడి కూర్చోబెట్టడం, ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అమానవీయ సంఘటనలు, అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ విరుద్ధ చర్యలు. ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏ విధంగా అరెస్ట్ చేయాలో మీకు తెలీదా? అన్నాడు ఒక వీరప్పని అడవుల్లో చుట్టుముట్టినట్టుగా వందలాది మంది పోలీసులు వెళ్ళి చుట్టుముడతారా ఆయన బస్సుని, ఆయన ఉన్నటువంటి ప్రదేశాన్ని? అర్ధరాత్రి పూట అచ్చెన్నాయుడు గారి ఇంటి గోడలు దూకి అరెస్ట్ చేస్తారా? అర్ధరాత్రి దేవినేని ఉమా గారి ఇంటిపై దాడి చేస్తారా? దులుపుడి నరేంద్ర గారి ఇంటిపై దాడి చేస్తారా?
ఆనంద్ సాగర్ గారు, గతంలో అవన్నీ వాళ్ళు చేసిన తప్పులు కాబట్టి ప్రజలు ఈ రోజున కూటమిని ఆశీర్వదించారు, చంద్రబాబు గారిని ఆశీర్వదించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిజంగా చట్ట ప్రకారం వెళ్తున్నారా, లేదు అంటే ఆయన మాట్లాడిన మాటలు దాని గురించి చెప్పండి మీరు ప్లీజ్. ఆ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ లీడర్ అండి. ఆయన ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యంలో పుట్టినటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి ప్రజాస్వామ్యవాది ఎవరు ఉండరు. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కక్ష సాధింపులు ఉండవు. ఆయన లక్ష్యం ఒకటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, లాండ్ ఆర్డర్స్ క్రమంగా ఉండాలి, ఇది ఒక ఫైనాన్స్ గ్రోత్ ఉండాలి, ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి గావించాలి. ఇటువంటి మా ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్, మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ప్రజలకి మేలైనటువంటి మెరుగైనటువంటి పరిపాలనతో పాటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మేము అందించాలనే తపన చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళ మీద కేసులు పెట్టి కాలయాపన చేసుకోవాల్సి గోల్డ్ గిల్లుకునే అవసరం మాకు లేదు. ఆయనకి ఆ ఖాళీ లేదు. ఆయనకంత కాలం సరిపోదు, ఆయనకి టైం సరిపోదు వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టి ఏ చేయడానికి. అసలు వీళ్ళ మీద కేసులకు అర్హత లేని ఎవరైనా ఉన్నారన్నా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆటోమేటిక్ గా చట్టం ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే తన పని తను చేసుకుంటూ పోతుంది. మేమేమి దాని మీద టైం వెచ్చించాల్సినటువంటి అవసరం, టైం పెట్టాల్సినటువంటి అవసరం, మా టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం మాకైతే లేదు. సిద్దిరి అప్పలరాజు గారు ఆయన చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పోలీస్ అధికారులను దూషించాడో, చిందులేశాడో, అప్రజాస్వామికంగా బూతులు తిట్టాడో ఒకసారి పాత రికార్డు చూసుకుంటే ఆయనకే తెలుస్తుంది. కేసుల గురించి, పోలీస్ వేధింపుల గురించి వైసీపీ లీడర్స్ కి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ తరఫున నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఓకే ఆనంద్ సాగర్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను నేను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, స్వచ్ఛాంధ్ర మిషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమీక్ష నిర్వహించారండి. నిధుల మళ్లింపుపై విస్మయం వ్యక్తం చేశారు. ఆయన నిధులు ఎటు వెళ్ళాయో తెలవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. స్వచ్ఛాంధ్రకు సంబంధించి 2020-2021 నాటికి 2092 వేల కోట్లు నిధి మంజూరైతే దానిలో కేవలం ఇప్పుడు 7 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన నిధులు దేనికి కూడా లెక్క పత్రం లేదు, అన్నిటికీ కూడా లెక్క కావాలంటున్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు దారి మళ్ళాయా? డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన దానికి మీరేం మాట్లాడతారు? సార్, ఒకటి సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి కూటమి యొక్క పాలన మనం చూసుకున్నట్లయితే దాదాపు నెల కూడా అవ్వలేదు. జరుగుతున్నటువంటి సార్ దాని మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పెట్టినటువంటి సమీక్ష కానీ, దాని నుంచి వచ్చేటటువంటి ఆధారాలు, దాన్ని ఈ స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా కానీ, ఇంకొకటి ఉన్నటువంటి XYZ కానీ వాళ్ళు పర్యవేక్షణలో దారి మళ్ళీయా లేదా ఎక్కడ ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారులు అందరూ ఉన్నారు. ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఈరోజు ఏ నిధులు దేనికి కేటాయించబడినాయి, దేనికి వాడారు, దేనిలో నిజంగా వ్యతిరేకత అంటే ఫండ్స్ ఏమన్నా డైవర్ట్ చేయటం అన్న కానీ, ఫైన్స్ ఏమన్నా మిస్యూజ్ చేయటం అన్న కానీ, అలాంటి ఏమన్నా ఉన్నా కానీ వెంటనే తెలిసిపోయే పరిస్థితులు అవన్నీ. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మాకు తెలియకపోవచ్చేమో కానీ ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు ఎవరైతే పనిచేశారో అక్కడ పర్యవేక్షణలో వచ్చినటువంటి ఆధారాలతో సహా వాటిని బయట పెట్టచ్చు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం అనేది ఏ విధంగా వ్యవహరిస్తుందో ఈరోజు సామాన్యమైనటువంటి మనిషికి కూడా తెలిసిపోతుంది. ఈ రోజు ఆనంద్ సాగర్ గారి మాటల్లోనే తెలిసిపోతుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మాట్లాడే అర్హత లేదంటున్నాడు. ఈ రోజు డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తులు మేము. ఈ రోజు 2000 ఏ విధంగా 2019 నుంచి 24 మేము పరిపాలించామో, వాళ్ళు 2019 దాకా వాళ్ళు పరిపాలించారు. ఏదైనా సరే మనం 2014 నుంచి 19 వాళ్ళు ఉన్నారు, 19 నుంచి 24 దాకా మేము ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు ఉండబోతున్నారు. మీరు ఒకసారి ఇప్పుడు ఈ రోజు డెమోక్రటిక్ వ్యవహరించే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియపరిచినటువంటి ఆనంద్ సాగర్ గారు నేను సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మీ పక్కనున్న నియోజకవర్గాలు చూడండి ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో. ఈ రోజు ఎన్నడూ లేని విధంగా శిలాపలకాలు పక్కలు కొడతా ఉన్నారు. తిలకడానికి ఏమి సంజాయిషి ఇస్తారు మీరు?
ఈ రోజు బోట్లు పగల కొడతా ఉన్నారు, విలేజ్ క్లినిక్లు పగల కొడతా ఉన్నారు, సచివాలయాలు పగల కొడతా ఉన్నారు. ఈ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి గౌరవ డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న పేర్లు కూడా పగల కొడతా ఉన్నారు. ఈ రోజు మేము దాని గురించి కూడా మేము మాట్లాడుతూ ఉంటలా. మేమేమంటున్నామంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులుగా మీరు వ్యవహరిస్తున్నారని మీరు హృదయపూర్వకంగా మీరు చెప్పండి. ఈ రోజు మీరు ఒక మాట అన్నారు, గతంలో జరిగిన విషయాలు ఎన్ని చెబుతా ఉన్నారు. గతంలో జరిగిన విషయాలు మీరు మనసులో పెట్టుకొని అయ్యి పరిపాలించడానికే, వాటి మీద కక్షాదింపు చర్య చేయడానికే ఈ రోజు జనం మిమ్మల్ని కూర్చోబెట్టారని మీరు భావిస్తా ఉన్నారా? ఈ రోజు చట్టం ఎవరికి చుట్టంగా సార్? మధుకర్ గారు మీరు మాట్లాడింది 100% కరెక్ట్. కానీ దీని అనే ముందు గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మీరు అంగీకరించారా? దాన్ని అంగీకరించి మీరు ఈ మాటను అడగాలి సార్. ఒకటి నేను చెప్పేది వినండి సార్. నేనేమన్నా ఏ ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు శిలాఫలకాలు పగలగొట్టినటువంటి చరిత్ర లేదు. ఆ చరిత్రను తిరగరాశారు. ఈ రోజు పగలగొట్టకపోయినా డైరెక్ట్ గా హెల్త్ యూనివర్సిటీ పేర్లే మార్చేశారు కదా సార్. సార్ అది క్రమబద్ధీకరణ జరిగింది, క్రమబద్ధీకరణ జరిగింది. అది నేనేమన్నానంటే అదే క్రమబద్ధీకరణ శాసనసభలో పాస్ చేసుకొని లేదా వాళ్ళు చేసుకోమనండి సార్. ఈ రోజు మనుషులు ఇప్పుడు ఈ రోజు నాకు మంది ఉందని చెప్పి నేను నాది లాభం అని చెప్పి నేను జనం మందిని వేసుకొని వెళ్ళి ఒక యూనివర్సిటీని పగల కొట్టడం అది కరెక్టా? లేదంటే వాళ్ళకున్నటువంటి శాసనసభలో కానీ వాళ్ళకున్నటువంటి తీర్మానంలో కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో కానీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు నిజంగా పేరు మార్చుకొని పెట్టుకోమనండి, తప్పే ఉంది దాంట్లో. ఈ రోజు ప్రజలకు ఏం సంజాయిస్తున్నట్టు మీరెళ్ళి పగల కొట్టాల్సిన అవసరమే ఉంది. ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. అది ఎవరు చేసినా ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే అవుతుంది సార్. ఎవరు చేసినా మీరు ఒకసారి గమనించుకోండి సార్. మీరు ఒక హిస్టరీ చూడండి. నేను ఆనంద్ సాగర్ గారితో మేము ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. ముందుగా ఆనంద్ సాగర్ కి నేను కంగ్రాట్స్ చెప్పలేదు సార్. మీకు నేను హృదయపూర్వకమైన కంగ్రాచులేషన్స్ తెలియపరుచుకుంటున్నాను సార్. మీ కూటమికి మీరు వచ్చినందుకు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడే నేను కలవటం గెలిచిన తర్వాత చౌదరి గారికి నేను ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. నేనేమన్నానంటే సార్, ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పరిస్థితుల్లో ఎన్నుకోసలు మీరున్నారు. మేమేమంటున్నామంటే గత ప్రభుత్వంలో నిజంగా ఎన్టీఆర్ గారు దివంగత నేత ఎన్టీఆర్ గారి పేరు తీసేసి దివంగత నేత వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు. మీరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలనుకుంటున్నారు, XYZ ఏదో ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీరు ఎల్లుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కానీ ఒక దొండగా వాతావరణం క్రియేట్ చేసుకొని ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళే పగల కొట్టేసేసుకుని ఈ రోజు గమనించండి సార్. ఇప్పుడు మార్గాని భరత్ కాన్స్టిట్యున్సీలో MP సెగ్మెంట్ లో అది ఎవరు మీ నిధులే కదా, అది ప్రభుత్వం నిధులు. అది మీరు కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి నిధులు అయ్యి మనం కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చిన నిధులు అయ్యి అదేమి ఎవరు సొమ్ము కాదు, ఎవరు పాకెట్లో నుంచి పెట్టలా. నేనేమన్నానంటే సార్ ఈ రోజు దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి మీది ఏదో సిగ్నల్ ఏదో కట్ అయినట్టుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడతారు. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే అమ్మా టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇందాక నుంచి మన వైసీపీ మిత్రులు చెప్తున్నారు అంటే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాం అని. ఈ 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు చూసుకుంటే కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే జైళ్లు సరిపోవండి. అంత అంటే అన్ని శాఖల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ అంత విపరీతంగా కొన్ని కోట్ల రూపాయల్లో కుంభకోణాలు జరిగినాయి, అవినీతి జరిగింది. అలాగే దాడులు, ప్రశ్నించిన ప్రతి వాళ్ళ గొంతు నొక్కేసి వాళ్ళ మీద అక్రమ కేసులు, చివరికి SC STల మీదే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత ఈ గత వైసీపీ ప్రభుత్వానిది. కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవసరం, ఆ టైము అంత నీచానికి కూటమి ప్రభుత్వం నేతలు దిగజారండి. పరిపాలన చేత కానీ అప్పులు తెచ్చుకోవడం మాత్రమే చేతనైనా, అలాగే ప్రతిపక్షాల నాయకుల నోరు నొక్కేయాలని, ప్రశ్నించే ప్రజల గొంతు నులిమేయాలని చూసే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగినవన్నీ వారిలాగే అందరూ చేస్తారు అనుకుంటున్నారు పాపం. కక్ష సాధింపు అంటే ఈ పాటికి వందల మంది జైల్లో ఉండాల్సిందండి, ఏ ఒక్కళ్ళ మీద లేదు. కనీసం పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా చేస్తున్న అనిత గారి గురించి కానీ, భువనేశ్వర్ గారి గురించి కానీ, అలాగే నారా లోకేష్ గారి గురించి, టీడీపీలో ఉన్న మిగిలిన వారి గురించి కానీ
ఇప్పటి వరకు వ్యక్తిగతంగా దిగజారి విమర్శలు చేసిన వాళ్ళ మీద కూడా కనీసం చర్యలు తీసుకోలేదు. వారి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే వీరు చేసిన పరిపాలనకి అయిపోయి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర మిషన్ కి సంబంధించి 2020-2021కి ఆర్థిక సంవత్సరానికి గాను 2092 వేల కోట్లు రూపాయలు నిధులు మంజూరైతే దానిలో 7 కోట్లు మాత్రం మిగిలి ఉన్నాయి, మిగతా దారి మళ్ళిని అని చెప్పి మాట్లాడుతున్న మాట. మరి నిజంగా నిధులు దారి మళ్ళితే దానికి సంబంధించింది మీ దగ్గరే ఉంటుందని చెప్పి ఎవరెవరు దానికి కారకులో మీ దగ్గర ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రానున్న రోజుల్లో ప్రతి గ్రామ స్థాయిలో నీటికి సంబంధించి నీరు ప్రతి గ్రామాల్లో వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా మరి మీ యొక్క దీనిలో చెప్తున్నారు. మరి నిజంగానే గ్రామ స్థాయిలో అందరికీ కూడా నీరు అందుబాటులో తేవడానికి 100% కృషి చేయనున్నారా? దీని గురించి చెప్పండి ప్లీజ్. అవును సార్, అంటే వీరు వాదన ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ ముందు రోజు, కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా వైనాట్ 175 అని బోధర కొట్టారు. ఇప్పుడు కూడా మీ దగ్గరే ఉంది కదా, మీరు నిరూపించండి అంటారు. నిరూపించినప్పుడు వీరు మళ్ళా కనిపించరండి, ఇంకెక్కడ కనిపించరు. మొన్న 175 వైనాట్ 175 అన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ టీవీలో కనిపించట్లేదు. నిరూపించిన తర్వాత ఎవరు ఉండరు, బయట అందరూ లోపలికి పోతారు. ఎందుకంటే ఖచ్చితంగా నిరూపిస్తామండి. వారు ఏదైతే నిధులు ఏదైతే పక్కదారి మళ్లించారో ఖచ్చితంగా వాటి మీద చర్యలు మాత్రం ఉంటాయి. కక్ష సాధింపు చర్యలు అంటే వ్యక్తిగతంగా వారి మీద కక్ష పెట్టుకుని ప్రభుత్వం అణిచివేతలు, అరెస్టులు ఇలాంటివి చెయ్యరు. కానీ నిధుల విషయంలో మాత్రం ప్రతి ఒక్క రూపాయికి జవాబు చెప్పించి సీదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు, మీరు చూసే ఉంటారు. నా మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నమాట, కక్షపూరితంగా నమోదు చేస్తున్నారన్నమాట. దాన్ని ఎలా చూస్తారు? ఆయన మీద కక్షపూరితంగా చేయాల్సిన అవసరం లేదండి. ఆయన హయాంలో జరిగిన అవినీతిని కూడా అంతా బయటకు రాబోతుందండి. నేను ఒక విషయం చెప్తాను. మువ్వల నగేష్ అన్న వ్యక్తి గురించి ఒకసారి సీదిరి అప్పలరాజు గారి దగ్గర ప్రస్తావిస్తే ఆయన అంతే మళ్ళీ మన్నాడి నుంచి ప్రెస్ ముందు కూడా కనిపించరు. ఎందుకంటే మువ్వల నగేష్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా సీదిరి అప్పలరాజు గారికి సంబంధించిన అనుయాయుల కాలేజీలో హత్య చేయబడితే కనీసం అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు రాకుండా ఆపేసిన వ్యక్తి. శ్రీకాకుళం వెళ్తే ప్రతి వాళ్ళు చెప్తారండి వీళ్ళ చరిత్ర. అంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు అన్యాయం అక్రమంగా సొమ్ముని మింగేసి ఈ రోజు మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. అంటే వీళ్ళు తిన్న సొమ్ముని కక్కిస్తే కక్ష సాధింపు అండి? వీరు హయాంలో పెట్టిన అక్రమ కేసుల గురించి వారిని ప్రశ్నిస్తే అది కక్ష సాధింపు చర్యలండి? కక్ష సాధింపు చర్యల గురించి వైసీపీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదండి. కక్ష సాధింపు చర్యలు అంటే ఎలా ఉంటాయో నేను చెప్తాను. టీడీపీ ఆఫీస్ మీద అతి దారుణంగా మంగళగిరిలో టీడీపీ ఆఫీసు అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేశారు కదండి, అది కక్ష సాధింపు చర్య. ఇప్పటం గ్రామ ప్రజలు మా సభ నిర్వహించుకోవడానికి పొలాలు ఇచ్చారు, వాళ్ళ స్థలం ఇచ్చారని 53 ఇళ్లు కూల్చేశారు చూసారా, అదే కక్ష సాధింపు చర్య. మీరేం మాట్లాడుతున్నారు అసలు? ముఖ్యమంత్రి గారి నివాసానికి దగ్గరలో పేదల ఇళ్లు కూల్చేశారు. ప్రశ్నించిన వాళ్ళందరినీ అణగదొక్కేశారు. అలాగే మా కార్యకర్తలు ఎంతమంది చనిపోయారో తెలుసా? అంటే స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసినందుకు అది విత్డ్రా చేసుకోమని వారి మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చారు, భయపెట్టారు. ఒక్క నిమిషం అవండి కక్ష సాధింపు చర్యలు అంటే అవి. ఇప్పుడు ప్రభుత్వంలో మీరు అవినీతిగా సుజాత గారు గతంలో జరిగినవి ప్రజలందరికీ తెలుసు. నిజంగా కక్ష సాధింపు చర్యలు అనుకోబట్టే ఆ పరిపాలన సరిగా లేదు కాబట్టే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. రాగద్వేషాలకు అతీతంగా మేము కూడా పాలిస్తామని మీరు చెప్పారు కాబట్టి గతంలో జరిగిన దాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే దానికి ముందుకు వెళ్ళాలి కదా. మరి ఈ రోజున సీదిరి అప్పలరాజు గారు మాట్లాడిన మాటని ఎలా చూడాలి?
అదేనండి, నేను వారి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని అంతా వెలుగు తీస్తుంటే వీళ్ళు కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. అంటే గత ప్రభుత్వం చాలా బాగా పరిపాలించింది, వారి ప్రభుత్వం హయాంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అని మేము చూసి చూడనట్టు పోతే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి ముందు సీట్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చున్నారో నన్ను అక్కడే కూర్చోబెట్టండి, వారికి ఏం పెడుతున్నారు నాకు అదే పెట్టండి, నాకు రెడ్ కార్పెట్ పలవండి, ఇది సరే ఇది ఇలా అయితేనే మంచి వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తేనేమో కక్ష సాధింపు చర్యల. పంచాయతీరాజ్ వ్యవస్థలో 5,500 కోట్ల రూపాయలు దారి మళ్ళింది అని పవన్ కళ్యాణ్ గారు అధికారులతో నిర్వహించిన సమీక్షలో తేరింది. దాని గురించి అధికారులని మాట్లాడుతుంటే కూడా వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారు, ఏది సరిగా చెప్పట్లేదు వివరణ. ఖచ్చితంగా నాకు దీని గురించి మీరు ఖచ్చితమైన రిపోర్ట్ తీసుకుని రండి, కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన చేపట్టిన ప్రతి శాఖలోనూ సార్ తవ్వే కొద్దీ అవినీతి ఘోరంగా అనకొండలాగా బయటపడుతుంది సార్ వైసీపీ ప్రభుత్వం. సార్ ఒక్క నిమిషం మేము గత ప్రభుత్వంలో చేసిన అవినీతి గురించి మీరు మాట్లాడితే కక్ష సాధింపు చర్యలు అంటారు అనుకుంటే ప్రజలు నవ్వుతారు సార్ ఈ రోజు. ఓకే సుజాత్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఈ రోజున ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, దూకుడుగా ముందుకెళ్తున్న విధానం చూస్తుంటే ఇది మా మీద కక్ష సాధింపు చర్యలని సీదిరి అప్పలరాజు గారు మాట్లాడిన మాట. అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయన మీద కూడా కొన్ని భూ ఆరోపణలు ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తామంటున్నారు. నిజంగా వాటిని కన్నా ముందుకు బయటకు తీస్తే వాటిని కక్ష సాధింపు చర్యలుగా చూడాలా, లేదంటే చట్టం తరబడతాలు చేసుకుపోతుంది అనుకోవాలి, ఏమనుకోవాలి? సార్ నా మీద కూడా కేసులు పెట్టాలి అని సీదిరి అప్పలరాజు గారు అనడం, నా భూముల మీద కూడా ఎంక్వైరీ చేస్తారా అని గుడివాడ అమర్నాథ్ గారు అనడం, అంటే వీళ్ళు ఏమన్నా ఆకాశాన్ని పుట్టారే అంటే? ఇప్పుడు వీళ్ళు చేసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద, జన సైనికుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, సమస్త ప్రజల మీద, మాస్కడి సుధాకర్ మీద కేసు ఎట్టి నానా బీభత్సం చేసిన వాళ్ళది, అది కూడా చట్ట వ్యతిరేకమేనా? అది కూడా ఏది కక్ష సాధింపేనా? వాళ్ళు చేసింది కక్ష సాధింపు కానప్పుడు వీళ్ళు చేసింది కక్ష సాధింపు ఎలా అవుతుందండి? వాళ్ళు చేసింది కక్ష సాధింపు అయినప్పుడు వీళ్ళు చేసింది కక్ష సాధింపు. అక్షర్ సత్యం గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, అంతకు ముందు గతంలో వాళ్ళు చేయబట్టి అది ప్రజా ఆమోద్యం కాదు కాబట్టే ప్రజలు ఈ రోజున వైసీపీకి ఆ పరిస్థితికి అట్టిపించారు. మరి దాన్ని మనం బేరీజు వేసుకుని చూసుకుంటే ఎలా సార్? ఖచ్చితంగా ఇప్పుడు గతంతో పోలిస్తే ఏది వైసీపీ వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే ముమ్మాటికి తప్పే, ఒకటి చేసినా తప్పే. ఇక్కడ ఒకటండి, మరీ డీప్ గా వెళ్తే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ ఎక్కడ దాడులు చేస్తారని మనం చూడటం లేదు సార్. కేంద్రంలోని రాష్ట్రంలోని అధికారుల్లోని బీజేపీ కూడా ఎక్కడ దాడులు చేస్తున్నట్టు నేను మనం ఎక్కడ చూడలే. తెలుగుదేశంలో చేస్తున్నారు, అది కూడా ఎక్కడ 1 or 2% మొత్తం మీద చూస్తే సహజం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో నరకాన్ని అనుభవించారు వీళ్ళు. ఆ నరకాన్ని అనుభవించి అదే మాటను అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాటను అన్నారు, ఎవరో భావోద్వేగంతో చేసినవన్నీ పట్టించుకుంటే ఎలా అని. అదే సార్, వాళ్ళు చెప్పిన కారణం వాళ్ళు కానీ మీరు నచ్చప్పడం కోసం చెప్పిన రాష్ట్ర డీజీపీ అన్నాడు ఏంటి వాళ్ళు ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని. మరి వాళ్ళ టైంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళకి ఉండదా? ఆయన డీజీపీ గారు తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అని ఖండించి ఉంటే ఈ రోజు వీళ్ళకి కర్మ ఎందుకు వచ్చిందండి? ఎందుకు ఉండేదండి? అంటే సివిల్ అప్పలరాజు గారు నా మీద ఎంక్వైరీ చేస్తారంటే తప్పు చేసినట్టు ఎవరి మీదన్నా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీదన్నా చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీదన్నా చేయాలి, మీ మీదన్నా చేయాలి, నా మీదన్నా చేయాలి. చేసింది చట్టబద్ధమని వీళ్ళు చేస్తే సార్ ఇంకొకటి, రాజకీయ నాయకుల మీద తప్పు చేసిన సివి అప్పలరాజు అవనే, గుడివాడ అమర్నాథ్ అవనే, ఇంకొకటి అవనే, జగన్మోహన్ రెడ్డి గారు అవనే, ఎవరి మీదైనా కేసులు పెట్టాలి. వాళ్ళతో పాటు రాజకీయంగా తీస్తుంటే ఒక ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, రెవెన్యూ అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఎంఆర్ఓ వీళ్ళు తప్పించుకుంటున్నారో వీళ్ళ మీద కూడా చట్ట వ్యతిరేకంగా ఒక పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము చేసిన ప్రతి అధికారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ జరిపించి. ఇప్పుడు నన్ను కొట్టేరని వెళ్తే కొట్టినోడి మీద కేసెట్టి, అది దెబ్బలు తిన్న వాడి మీద కేసెట్టి, కొట్టినోడిని ఏం చేయకుండా వదిలేసిన ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ మీద, ఇది ప్రతి ఎంఆర్ఓ మీద ఒక చీఫ్ మినిస్టర్ ఫోటో వేసి పాస్బుక్ పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, మీరు చూసే ఉంటారు కొన్ని విషయాల మీద.
జైలుకి కూడా వెళ్ళిన పరిస్థితి. పోలీసులు సార్ ఒత్తిడి అనేది వీళ్ళు లొంగిపోతున్నారు కాబట్టి ఒత్తిడి ఉంటుంది సార్. ఒత్తిడి లొంగు పట్టుకుని పనిచేసి వాళ్ళు ఆఫీసులు ఇంకా ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతున్నారు, వీళ్ళంతా చేసేస్తారు. వీళ్ళ స్వార్థం పెరిగిపోయింది. ఒక్కసారి యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు కొన్ని 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు సెట్ అవుతారు. అయ్యి బాబు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మన మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ గురించి మనకు ఉద్యోగం పోతాను భయాన్ని క్రియేట్ చేయాలి. లేకపోతే ఇప్పుడు సైలెంట్ గా పనిచేశారంటే తప్పే కాదంటారు తెలుగుదేశం వాళ్ళు. నిన్నటి వరకు రాక్షసుడిగా పరిపాలించుకొని పూలిచ్చి పూజిస్తే వాడు ఇబ్బందులు మళ్ళీ రాక్షసత్వం చేస్తాడు వాడు. ఓకే, మామూలుడు ఒక సాధుజీవి నేను ఎందుకు సాధుజీవి కింద ఉండాలి, రాక్షసత్వం కింద చేయాలంటాడు. తప్పు చేసినవాడు ఖచ్చితంగా శిక్ష పడాలి, అది ప్రజాస్వామ్యయుతంగా పడాలి తప్పించి రాక్షసత్వంగా కాదు సార్. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 20 రోజులు అవుతుంది సార్. 20 రోజులకే ఇంత బాధపడిపోతున్నారు కదా. 5 సంవత్సరాల పాటు భరించారు సార్ ఇలా రాక్షస పరిపాలన. మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి. ఓకే 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 సార్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం సార్. దాడులు అనేది వైసీపీ టీడీపీలో జీన్స్ ప్రాబ్లము. ఆ జీన్స్ ప్రాబ్లం ఒకరికొకరు చూపించుకుని దానివల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని తప్పించి మీరు చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు చేస్తే రాంగ్ అంటే తప్పు అంటే ఎట్లా సార్? ముందు మీ తప్పును తెలుసుకుని వైసీపీ నాయకులు అప్పుడు చంద్రబాబు నాయుడు అందరు కలిపి నిలబెట్టి అడుగుతాం మనం అంటానే, మీ తరపు నేను వస్తాను, ముందు మీ తప్పును అంగీకరించండి. ఓకే ఓకే సార్, మీ మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు మాట్లాడుతూ, నేను కూడా సోషల్ మీడియాలో అనేక బాధలు ఎదుర్కొన్నాను, బాధితురాలనే అని చెప్పి హోంమంత్రి మాట్లాడటం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో నిబంధనలు పాటించలేదు అధికారులపై, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు, చట్టం పని తాను చేసుకుపోతుందని చెప్పి ఒకంత కొంచెం స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నట్టుగా చెప్పాలి. ఏంటి పోలీస్ శాఖ వారిని కూడా వదిలే ప్రసక్తి లేదంటారా? సార్ మీరు ముందుగా చిన్న సవరణ, ఆవిడ తానేటి వనిత కాదు, మా హోమ్ మినిస్టర్ ఆవిడ వంగలపూడి అనిత గారు. వంగలపూడి అనిత, సారీ వంగలపూడి అనిత గారు. ఎస్, వంగలపూడి అనిత గారు. వంగలపూడి అనిత గారు ఆవిడ టీచర్. ఎస్, రాజకీయాల్లో దాదాపు ఒక 10-15 ఏళ్లుగా ఆవిడ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, మంచి అనుభవశాలి. కాబట్టి అటువంటి దళిత బిడ్డకి హోంమంత్రి ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, హోంమంత్రిగా ఆవిడ చేస్తున్నటువంటి విధానం ఇప్పటికే రాష్ట్రంలో అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఒక్కరి మీద కూడా మేము కక్ష సాధింపుకి వెళ్ళమండి. కానీ ఒకటి జరుగుతుంది. ఏమిటి జరుగుతుంది? ఇప్పుడు తమ్ముడు అయిన మధుకర్ గారు ఒక మాట చెప్పారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వాళ్ళు మార్చుకోమనండి, మాకు అభ్యంతరం లేదు, వెళ్ళి ప్లేట్లు బద్దలు కొట్టడం యూనివర్సిటీ అంటారు. మరి ఆ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆయన పుట్టారో లేదో నాకు తెలియదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉన్నారు. ఆయన పేరు అది ఆ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ మానస పుత్రిక. ఎన్టీ రామారావు గారు ఆయన పేరు పెట్టుకోలేదు దానికి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 96 లో పెట్టడం జరిగింది. అటువంటి యూనివర్సిటీకి వేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాత్రికి రాత్రి పేరు మార్చి ప్లేట్ మార్చి అక్కడ బోర్డు పెట్టి ఎంత బాధకి గురి చేశాడంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. అంటే మా కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతినవా? మేము ఉప్పు కారం తినట్లేదా? మాకు పౌరుషం ఉండదా? మా పార్టీ కార్యాలయాన్ని చితకొట్టేస్తే, దాడి చేస్తే ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా అభిమానులకి బీపీ రేజ్ అయింది అన్నాడు, కొడతారన్నాడు, కూలగొడతారన్నాడు, చంపేస్తారన్నాడు. బీపీ వస్తే నేను పట్టుకోలేని వాళ్ళని అన్నాడు, కంట్రోల్ చేయలేను అన్నాడు. కానీ మా వాళ్ళకి బీపీ రాలేదు, బాధ. ఆ పేరు ఎంత తొందరగా అక్కడ మళ్ళీ ఎన్టీఆర్ అని 3 అక్షరాలు ఉండాలని కోరుకుని తగిలించారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. ఎవరైతే ఆ నేమ్ ప్లేట్ పగలగొట్టి ఎన్టీఆర్ పేరు మళ్ళీ అక్కడ పెట్టారో ఆ కార్యకర్తల పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అది తెలుసుకోవాలని తమ్ముడికి చెప్తా ఉన్నా మధుకర్ గారికి నేను. ఇప్పుడు మొన్న కేబినెట్ ఆ పేరును మారుస్తూ మళ్ళీ జీవో జారీ చేసింది. కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని చిందరవందర చేసి వెళ్ళిపోయారండి. దాన్ని బాగు చేయడానికే సమయం సరిపోదు. రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెట్టడానికే సమయం సరిపోదు. ఎవరి మీదకని వెళ్తామండి? ఎవరు దొంగలు కాదు అక్కడ, ఎవరు రాక్షసులు కాదు అక్కడ, ఎవరు బకాసురులు కాదు అక్కడ, ఎవరు అప్రజాస్వామిక వాదులు కాదు అక్కడ. మొత్తం దాడి కదండి రాష్ట్రం మీద. 5 ఏళ్లు యథేచ్ఛగా దాడి చేశారు. అడవిలో దున్నలు దాడి చేసినట్టుగా రాష్ట్రాన్ని తొక్కి 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 ఉక్కుపాదంతో గిట్టలతో తొక్కి తొక్కి చంపి అడ్రస్ కాకుండా చూశారు కదా. కుప్పంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో అన్నిటి మీద ఆరా లాగుతున్నాం
అందరి తాటా తీస్తామన్నట్టుగా మాట్లాడారు. అంటే Definitely. ఎవరెవరు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. సార్ ఒకటే చెప్తున్నాను నేను, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆస్తి నష్టాలు కానీ, పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలు కానీ, రాష్ట్రానికి తెచ్చిన అప్పులు కానీ, కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కానీ, వనరులు కానీ మొత్తం అన్ని కూడా దారి మళ్ళిన అప్రజాస్వామిక పద్ధతిలో మట్టి మీద వచ్చే ఆదాయం, ఇసుక మీద వచ్చే ఆదాయం, మద్యం మీద వచ్చే ఆదాయం, గనులపై వచ్చే ఆదాయం, కేంద్రం పంచాయతీలకి లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి వేల కోట్ల నిధులు కూడా దారి మళ్ళిన ఈ రాష్ట్రంలో. ఇట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్, ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఇవి తేల్చి ప్రజల ముందు వైట్ పేపర్ పెట్టే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వైట్ పేపర్ ఇస్తాం, ప్రతి శాఖలో జరిగినటువంటి, ప్రతి డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అవినీతి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది తప్పండి, ప్రజలు కోరుకుంటున్నారు. ఈ 5 ఏళ్ల విధ్వంసానికి ఒక అద్దం లాంటి నివేదిక ప్రజలు కోరుకుంటున్నారు. అది చెప్పే బాధ్యత కొత్త ప్రభుత్వం, అది మా ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, తీసుకుని తీరాల్సిందే. ప్రజల ముందు వాస్తవాలు బయట పెట్టి తీరాల్సిందే. జరిగిందేంటి 5 సంవత్సరాలు? ఆయన ఆ రాజప్రసాదంలో కూర్చుని తలుపులేసుకుని బారికేడ్లు కట్టుకుని పోలీస్ పహారా పెట్టుకుని ఆ దారి కట్టేసి రోడ్లు మూసేసి ఆ పక్కనున్న భూముల్లో వ్యవసాయం చేయకుండా, పక్కనున్న అపార్ట్మెంట్ లో కాపురాలు చేయకుండా అందరినీ దూరంగా పారగొట్టి అక్కడ కూర్చుని ఆయన ఏం చేశాడు? ఆయన పరిపాలించాడా? ఆయన తాలూకు ఎవరన్నా పరిపాలించారా? ఆ సలహాదారులు ఏ విధంగా ఆయన్ని ముంచారు, రాష్ట్రాన్ని ముంచారు? ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రజల ఆస్తికి, ప్రజల సొమ్ముకి, ప్రజల యొక్క నైతికతకి, ప్రజల యొక్క స్వేచ్ఛకి భంగం కలిగినటువంటి ఈ 5 ఏళ్ల పరిపాలన మీద స్వచ్ఛమైనటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నామని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అది జరిగి తీరుతుంది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. రేపొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఇంకా ఇంతకంటే విధ్వంసం చేస్తే ఎవరు దిక్కు? రాజ్యాంగాన్ని మార్చాలని చూడడం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం, రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలించడం సాగరివ్వదండి తెలుగుదేశం పార్టీ. అటువంటి పద్ధతులకి తిలోదకాలు ఇవ్వడానికి, జరిగిన అవినీతి పైన, జరిగినటువంటి విధ్వంసం పైన అన్ని జరుగుతాయి. ఎంతమంది అధికారుల్ని అడ్డం పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో ఈ పద్ధతుల్ని, రూల్స్ ని వైలేట్ చేసి ఎన్కౌంటర్ చేశారండి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని. మరి దీన్ని ప్రజల ముందు పెట్టొద్దా? అది తప్ప? మీరు ప్లేట్లు లాగేస్తే, మీరు పేర్లు తీసేస్తే, మీరు పేర్లు మార్చేస్తే, అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టుకుంటే ఊరుకోవాలా? దళితుల మనోభావాలు దెబ్బతినవా? అంబేద్కర్ కంటే గొప్ప జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడిన దానికి వైసీపీ నేత మధుకర్ గారు మాట్లాడతారంట. ఒకసారి మీది కాదండి, ఒక ప్రభుత్వం పెట్టినటువంటి పేర్లని మీరు ఎందుకు మార్చుకున్నారు? అసలు మీరు పెట్టిన పేర్లు మేమేం మార్చలేదే. చెప్పండి మధుకర్ గారు, మీరు మార్చిన పేర్లు, మీరు పెట్టిన పథకాలకి మీ పేర్లు పెట్టుకుంటే అవి మారిస్తే మీకు తప్పంటే ఎలా? మీ అవినీతిని పట్టమైన చేస్తే తప్పంటే ఎలా? లో జరిగినటువంటి లోపాలు తప్పంటే ఎలా? నేను ఇంకోటి చెప్తున్నా మధుకర్ గారికి, మీరు కొంత సమయం వేచి ఉండండి. ఈలోగా ఆత్మ పరిశీలన చేసుకోండి. నేడు పోయి రేపు రండి, మాట్లాడదాం. ఓకే మధుకర్ గారు ప్లీజ్. సార్ కొంత సమయం కాదు, మీరు చాలా ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు తీసుకోండి, ఎన్ని నెలలు కావాలో అన్ని నెలలు తీసుకోండి. నేను కాంటెక్స్చువల్ గా చెప్పింది ఏంటంటే, మీకు ప్రజలు పీఠం పెట్టిన తర్వాత, మీకు కుర్చీ ఇచ్చిన తర్వాత, డెమోక్రటిక్ పరిస్థితుల్లో మీరు పొందుపరిచినటువంటి విధంగా నేను తెలియపరిచింది ఏంటంటే, డెమోక్రటిక్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చు కదా, దీనిని మార్చటం, మీరు మార్చుకోవటం మీకు హక్కు. దాన్ని నేను ఎక్కడ, నేను సందర్భంగా వచ్చినటువంటి నా భాష ఏంటంటే, ఏమంటలేదు కొంతమంది వైసీపీ నాయకులు అదే మసిపూసి మారడికాయ చేసినట్టు ఈ రోజు జరుగుతుంది. ఏంటంటే ఈ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, జరిగినటువంటి
ఈ మంత్రుల శాఖల్లో ఏ విధంగా ఇప్పుడు మేడం గారు కూడా చెప్తున్నట్టు ఏ విధంగా అన్యాయం జరిగిందో దాన్ని మేము పొందుపరుస్తాం అన్నట్టు ముందు సూపర్ 6 గురించి మర్చిపోతున్నారు. ముందు ఆ సూపర్ 6 గురించి బయట పెట్టండి. రెండోది, నేను రేపు 1వ తారీఖున వాలంటీర్లకి పంకనామం పెట్టారు. విద్యుత్ దగ్గరికి వచ్చేసరికి 200 యూనిట్ల లోపు ఎస్సీ ఎస్టీలది కోత కోసారు. నేనేమన్నానంటే అప్పు తీసుకొచ్చారని మీ మాటల్లోనే మీరు 2014 నుంచి 19లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 2,24,000 కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది. ఈ రోజు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మీ యొక్క గవర్నెన్స్ ని మేమేం తప్పుపడతలా. జరిగేటువంటి శాఖల్లో ఉన్నటువంటి అవకతవకల్ని బయట పెట్టాల్సిన బాధ్యత కూడా మీదే. 5,500 కోట్లు తప్పు తినిందా, 10,000 కోట్లు తిన్నారా, 2,000 కోట్లు తిన్నారా, ఏ శాఖ మంత్రి ఎవరు తప్పు చేసినా గానీ దాన్ని అంకెల రూపంలో బయలు చేసేటటువంటి హక్కు మధుకర్ గారు ఉంది. ఇక్కడ మీరు బాగా మాట్లాడుతున్నారు. ఎవరి పేరు బయటకు వచ్చినా, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నా మా మీద కక్ష సాధింపు చర్య అంటున్నారు కదా. అదే సార్ నేనంటుంది. దాన్ని మీరు డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రటిక్ లో ఉన్నటువంటి చట్ట రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి పొందుపరిచిందో దాని పక్కన చర్యలు తీసుకోండి. నేనేమన్నానంటే ఇప్పుడు ఒక మాట సార్, నిన్న మా జిల్లాలో, బాపట్ల జిల్లాలో రేపల్లిలో 30 మంది ఒక దళిత యువకుడి మీద పడి కుటుంబంలో వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయితే కొట్టి వాళ్ళు ఇల్లు కూల్చేశారు 3 days బ్యాక్. దీన్ని ఏ విధంగా ఇది కావాలంటే నేను వీడియో కూడా చూపిస్తా. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి మనం? నేనేమన్నానంటే మీరు చెప్పేది మీరు మాట్లాడేది మాటల వరకే ఉన్నాయి కానీ చేతలు వేరే విధంగా ఉన్నాయి. ఈ రోజు గవర్నెన్స్ ప్రకారంగా మీరు మంచి చేస్తే రేపటి రోజు అదే ప్రజలు మీకు పీఠం పెడతారు. మేము దాన్ని ఇప్పుడు నేనేమన్నానంటే మీరు గవర్నెన్స్ ప్రకారంగా మీరు పనులు చేయాలి. మీకున్నటువంటి సూపర్ 6 మీద మీకు సూపర్ 6 మీద మీరు పనులు చేసుకుంటా, మీరు ప్రజల్లోకి వెళ్తుంటే మాకే ప్రాబ్లం లేదు. సామాన్యమైనటువంటి ప్రజల్ని, కార్యకర్తల నాయకులు ఇప్పుడు మీరు అంటున్నట్టు గత 5 సంవత్సరాల్లో అసలు ఏ విధంగా పరిపాలించారో, ఏ విధంగా జరిగిందో సార్. గుంటూరులో సార్ మంత్రి యొక్క కార్యాలయం మీద రాళ్లు రువినటువంటి టీడీపీ కార్యకర్తలు ఉన్నారు సార్. అప్పుడు అధికారం మాదే సార్. మధుకర్ గారు, ఎవరు చేసినా తప్పే సార్. డోర్ డెలివరీ చేసినా తప్పే, చిన్న కుర్రోడు అక్క మీద తిరగబడినందుకు కాల్ చేసిన తప్పే, వీళ్ళు రాళ్ళు విసేసిన తప్పే. ఎవరు తప్పు చేసినా తప్పే. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదు. అది టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా. కాదు, మీరు ఒకటి గమనించాలి, అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేనేమన్నానంటే ఇదే చింతమనేని ప్రభాకర్ గారి నియోజకవర్గంలో వనజాక్షిని కొడితే అసెంబ్లీలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మనం పునరాలోచన చేసుకోవాలి. నేనేమన్నానంటే సార్, మీకు అవకాశం వచ్చింది, నేను ప్రతి డిబేట్ లో ఇదే చెప్తున్నాను, మీరు సూపర్ 6 మీద దాని మీద ఏం మాట్లాడతలా. వాడింత తిన్నాడు, ఈడింత తిన్నాడు, ఓకే, అది పార్ట్ ఆఫ్ యువర్ గేమ్. ఇప్పుడు ఏమైంది? నిన్న వాలంటీర్లు పక్కన పెట్టారు, నిన్న కాకుండా మొన్న కోర్టుకు వెళ్ళారు వాలంటీర్లు తీసేయాలని. ఇదంతా పార్ట్ ఆఫ్ ఇది. మీ అంత తెలివితేటలు మాకు లేవు సార్. మీరు చాలా తెలివిగలళ్ళు. ఓకే, మీ పని మీరు చేసుకోండి, మీరు తప్పుపడతలా. లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమీక్షలో గానీ ఇంకొక విషయంలో గానీ సామాన్యటువంటి ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దు అనేది మా విన్నపం. ఓకే, మీరు చెప్పిన దానికి సుజాత్ గారు రియాక్ట్ అవుతారు. సుజాత్ గారు, మధుకర్ గారు మాట్లాడింది రియాక్ట్ అయ్యే ముందు ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో వంగలపూడి అనిత గారు మాట్లాడిందని మీరు ఎలా చూస్తారు? తాను కూడా ఈ యొక్క సోషల్ మీడియా బాధితురాలనని మాట్లాడారు. ఎలా చూస్తారు దాన్ని చూసి మధుకర్ గారు మాట్లాడిన దానికి రియాక్ట్ అవ్వండి. అవునండి, ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఆ పదవికే ఒక వన్నె తెచ్చారండి ఆవిడ. ఇంతకు ముందు మనం చూసామండి, హోమ్ మినిస్టర్ గారు తానేటి వనిత గారు హయాంలో రేపల్ల రైల్వే స్టేషన్ లో ఒక గర్భవతి మీద అత్యాచారం జరిగితే ఆవిడ మాట్లాడిన మాటలు ఆ రోజు ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ గానే కాకుండా ఒక మహిళగా కూడా సామాన్యమైన మహిళలు అందరూ తలదించుకునేటట్టు మాట్లాడిందండి. ఒక బాధ్యతారహితమైన మాటలు అన్నమాట. అతను దొంగతనానికి వచ్చారు, అనుకోకుండా రేప్ చేశారు. అసలు ఎవరన్నా సభ్య సమాజం తలదించుకునే మాటలు. ఇంకొకటి, 1-2 రేపులకే గొడవ చేస్తారా అని మాట్లాడిన మన టూరిజం మినిస్టర్ రోజా గారు, ఇదే హోమ్ మినిస్టర్ గారు తల్లిదండ్రుల పెంపకం సరిగా లేక
ఇటువంటి మానభంగాలు జరుగుతున్నాయని మాట్లాడారు. అప్పుడు ప్రతి మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ తూ అని ఉమ్మేశారు సార్, లిటరల్లీ. ఎందుకంటే ఇంతమంది ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఇంతమంది హోమ్ మినిస్టర్లు చేశారు, కానీ ఇంత ఘోరంగా కనీసం ఒక సాధారణ మహిళగా కూడా ఆమె మాట్లాడలేదని ప్రతి ఒక్కళ్ళు చీవాట్లు పెట్టారు సార్. సోషల్ మీడియాలో అయితే బుతిగా ఆరేశారు లిటరల్లీ ఆవిడ్ని. ఈ రోజు మహిళా హోమ్ మినిస్టర్ గారు మన అనిత గారు తీసుకుంటున్న చర్యలు కానీ, ఆవిడ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆవిడ దూసుకుపోతున్న తీరు కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళు, మహిళలనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఓకే, మధుకర్ గారు మాట్లాడారు, దానికి రియాక్ట్ అవ్వండి ప్లీజ్, ఫాస్ట్ ప్లీజ్. ఓకే అండి, ఒక్క నిమిషం నేను ఇది చెప్పేసి ఆయన దగ్గరకు వస్తా. అంటే గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని, అలాగే మహిళల రక్షణ విషయంలో ప్రయారిటీగా తీసుకుంటామని, అలాగే పోలీస్ శాఖకి సంబంధించిన ప్రక్షాళన జరగాలని, ఆ శాఖ గురించి తీసుకుంటున్న నిర్ణయాల గురించి ఆవిడ మొదట 3 ప్రయారిటీగా తీసుకుని చేస్తామని చెప్పడం, అలాగే ఎన్సీఆర్బి రిపోర్ట్స్ అవన్నీ తెప్పించుకుని ఏదైతే రాష్ట్రంలో మన గత ప్రభుత్వానికి భయపడి కేసులు పెట్టడానికి కూడా భయపడి కేసులు బుక్ చేయడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేక బయటకు రాకుండా ఉండిపోయిన కుటుంబాలందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చి ఏవైతే మహిళలు మిస్సింగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగిందో ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ దర్యాప్తు జరిపించి ఈ రిపోర్ట్లు అంతా బయట పెట్టి అసలు గత ప్రభుత్వంలో ఈ వాలంటీర్లు కలెక్ట్ చేసిన డేటా ఎక్కడికి పోయింది, నానక్రామ్ గూడలోని ఒక కంపెనీకి వెళ్ళిందని చెప్పారు, అక్కడ స్టోర్ చేశారన్నారు. అక్కడి నుంచి సంఘ విద్రోహ శక్తులకి ఎలా చేరింది, దాని ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ ఎలా జరిగింది అన్నది అన్ని బయటకు లాగుతామండి. బయటకు లాగిన ప్రతి దాన్ని మేము కక్ష సాధింపు చర్యలు అంటే అది ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షించరు, చూసే వాళ్ళకు కూడా అది వారి యొక్క డల్లుతనం తెలుస్తుందండి. అన్ని శాఖల్లోని సార్ తీసుకున్న అన్ని శాఖల్లో, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో కానీ, అటు టీడీపీ మంత్రులు చేస్తున్న శాఖల్లో కానీ ప్రతి శాఖలోనూ జరిగిన కుంభకోణాలు తెలిస్తే అసలు ఆశ్చర్యంతో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంత ఘోరంగా నిధులు మళ్లింపని అసలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులండి. పంచాయతీరాజ్ శాఖలోనైతే 5,500 నిధులు మళ్లించేశారు. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో అండి 7 కోట్ల రూపాయలు మిగిల్చారు, అంటే కార్పొరేషన్ నిధులు మొత్తం నాకేశారు అనమాట. చెప్ప చేతికి ఇచ్చి ఈ రోజు మీరు సూపర్ 6 ఎలా చేస్తారు, మీరు పథకాలు ఎలా ఇస్తారు అని సవాళ్లు విసురుతున్నారు. మీరు చేసిన అవినీతి అంతా బయట పెట్టిన తర్వాత అది అవినీతి బయట పెడతాం, యాజ్ వెల్ యాజ్ సేమ్ టైం సూపర్ 6 అమలు చేస్తామండి. సూపర్ 6 అమలు చేయమని మీరెందుకు మధ్యలో మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు మేము మాట తప్పవు మడం తెప్పవు అని చెప్పి యూటర్న్లు తీసుకోమండి. యూటర్న్లు తీసుకుని రివర్స్ టెండరింగ్ ప్రభుత్వం కాదు ఇది. బైబిల్ గా చూసినటువంటి వ్యక్తులు మేము. ఈ రోజు మీరు మాత్రం చేయొద్దు సార్. నేను మాట్లాడుతున్నప్పుడు వినండి సార్. ఖురాన్ గా చూసారు, భగవద్గీత చూసారు, బైబిల్ గా చూసారు. మీరే ఏంటి మాట్లాడుతున్నారు సార్? 5 లక్షల మందికి మీరేం మాట్లాడుతున్నారు? మెగా డిఎస్సీ అన్నారు, ప్రతి సంవత్సరం జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ అన్నారు. వీటన్నిటి మీద యూటర్న్ తీసుకున్నది ఎవరు? వీటన్ని మీద మాట తప్పింది ఎవరు? 5 లక్షలు పెన్షన్ లో తీసేశారు మీరు, వికలాంగుల పెన్షన్ తీసేశారు, పెన్షన్ 3,000 చేస్తా అన్నది విడతల వారీగా అన్నారు. అలాగే సన్న బియ్యం అన్నది వచ్చిన తర్వాత ఎన్ని యూటర్న్ తీసుకున్నారు మీరు? అమ్మఒడి నాన్న బుడ్డి ద్వారా లిక్కర్ రేట్లు పెంచేసి డబుల్ లాగేశారు. మీరు అంటున్నారు మమ్మల్ని తెలివితేటలని. తెలివితేటలంతా చూపించింది వైసీపీ ప్రభుత్వం అండి. ఒక రూపాయి ఈ చేతితో ఒక 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాగేశారు. ఆటో కార్మికులకు అలాగే 10,000 ఇస్తున్నామని చెప్పి వాహన మిత్రాన్ని ఇచ్చారు. వాళ్ళ మీద ట్యాక్సులు ఎన్ని వసూలు చేశారు, ఎన్ని చలాన్లు వేశారు. అలాగే పక్క రాష్ట్రాలకి మనకి డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ 10 రూపాయలు తేడా. అలాగే చూసుకుంటే వాళ్ళ దగ్గర 20 రూపాయలు చేశారు. అసలు ఏంటి సార్? ఏం దౌర్భాగ్యం? మా దౌర్భాగ్యం అండి, ప్రజల దౌర్భాగ్యం. మిమ్మల్ని
దౌర్భాగ్యంతో మాట్లాడుతున్నారు, అది మా దౌర్భాగ్యం. సార్ మీరు తెలివితేటలుగా ఒక్కసారి అక్షర సత్యం గారి దగ్గరికి వెళ్తాం, ఆయన కంక్లూడ్ చేస్తారు. మిగతా అందరూ కంక్లూడ్ చేద్దరు కానీ సార్ నన్ను ఆన్సర్ చేయండి ఒక మాట. సార్ ఒక మాట నన్ను ఆన్సర్ చెప్పండి 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 మధుకర్ గారు చెప్పండి మధుకర్ గారు చెప్పండి. సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు మీరు అధికారం తీసుకొని, ఈ రోజు అధికారం మీరు దగ్గర పెట్టుకొని, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి అహంభావంతో మాట్లాడుతున్న మాటలు అన్ని నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను అడిగింది ఏంది, ఈ రోజు మీరు ఒక శాఖ తప్పు చేసినప్పుడు ఆ శాఖ యొక్క తప్పుని ఏ విధంగా బయట పెడతారు? మీ దగ్గర ఉన్నటువంటి అధికారులతో నిజంగా తప్పు అయితే దాని డెమోక్రటిక్ కంట్రీలో మీ ఆ శాఖకు సంబంధించినటువంటి తప్పుల్ని ఎవరైతే తప్పు చేశారో ఎవరినైనా సరే జైలుకు పంపించే హక్కు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉంది. దాన్ని మేము తప్పు పడతలా. మీరు చెప్పే భాష ఏంది? ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు? వాలంటీర్లకి ప్రతి ఒక్క వాలంటీర్ నేను పెట్టుకుంటాను, ప్రతి ఒక్క వాలంటీర్కి 10,000 జీతం ఇస్తా అన్నాను. 20 రోజులు కూడా గడవలేదు, అప్పుడే వాలంటీర్లు పక్కన పెట్టి ఇదే కోర్టుకి వెళ్ళి దీనికి సంబంధించిన మీరు ఆన్సర్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. హలో అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు కక్ష సాధింపు అనేది సహజంగా ప్రభుత్వం మారినప్పుడు ఉంటది, కొంతవరకు ఉంటది. అది ఎవరిని కంట్రోల్ చేయలేరు. అయితే వైసీపీ పరిపాలన ఒక పీక్, అది రాక్షసత్వం అనాలా, లేకపోతే అరాచకం అనాలా, లేదా అప్రజాస్వామ్యం అనాలా, ఏదైతే పేరు పెట్టుకోండి కానీ దాన్ని ఒక పీక్ స్టేజ్ లో చేసింది సార్. 5 సంవత్సరాలు అందరినీ కూడా, అన్ని వర్గాల్ని అందరినీ కూడా నానా హింసలో పెట్టింది. అటువంటి ప్రభుత్వం మారినప్పుడు 1-2 చోట్ల జరుగుతాయి ఖచ్చితంగా. కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. 1-2 మంత్రులు కూడా, అచ్చెన్నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా సమర్థించే మాటలు మాట్లాడడం తప్పే. మన గతంలో కూడా ఖండించాం. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ 1-2 పట్టుకుంటున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంది, తన పరిపాలన తను చేసుకుంటూ పోతున్నాడే. ఎక్కడ కక్ష సాధింపు చేయమని అంటం లేదే. జనసేనలో మంత్రులు ఎవరు చేయట్లేదు. జనసేన 28 క్యాండిడేట్లు కానీ లేదా రాష్ట్రంలోని జన సైనికులు ఎక్కడా కూడా దాడులు చేయట్లేదే. మరి దాన్ని ఏంటి మీరు ఆదర్శంగా తీసుకోరు? జనసేన మీరు ఎవడో తెలుగుదేశం ఒకరు తీసుకుంటున్నారు, మరి మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు వాళ్ళు చేసినంత బాధ ఉంటే మరి మీరు చేసింది ఎంత బాధపడి ఉంటారు? అక్షర్ సత్యం గారు, ఇక్కడ జనసేన విడిగా టీడీపీని విడిగా చూడలేదండి వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎవరైనా. ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హాబియస్లీ అటే వైపే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో భాగంగా ఉన్నారు, అంతే కదా. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నేను పార్టీల పరంగా చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దాడులు చేయమని ఎక్కడ చెప్పలేదే. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఇప్పుడు పార్టీ ఆఫీసులు కూల్చేశారు. అది కూల్చేసింది తప్పు అని ఎలాగవుతుంది? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూల్చేసింది, పార్టీ ఆఫీసు కూల్చేసింది తప్పు అయితే మొన్న మీరు ప్రభుత్వ కార్యాలయం ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టించిన దాన్ని మీది కూడా తప్పే కదా. మీరు ఎక్కడ తప్పు చేస్తే మీరు ఎందుకు బాధపడిపోతున్నారో? మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి. బాబు మేము తప్పులు చేసాము, మీరు కూడా చేయకుండా ఏదో తెలుసో తెలియక తప్పులు చేసాము, మమ్మల్ని బాధించకుండా చెప్పండి తప్పులే. మీకు మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ ఎదటోళ్ళు విమర్శించిన వాళ్ళు ఉపయోగం ఏంటంటున్నా. ఓకే సార్, ఓకే అక్షర్ సత్యం గారు, అప్పలరాజు గారు అంటే మీరేనా ఆకాశం నుంచి పుట్టారా? మీరు ప్రజలే కదా. ఓకే ఓకే అక్షర్ సత్యం గారు, చిన్న మాట అడిగితే డాక్టర్ సుధాకర్ ఎంత హింస పెట్టారు సార్ మీరు. మీరు ఏది పవన్ కళ్యాణ్ ని పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఇంకా కార్యకర్తలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్తున్నారు మధుకర్ గారు. ఒక పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, అయినా కూర్చోమని అన్నాడు. మరి దానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్సిబులా, లేదా హోమ్ మినిస్టర్ అనిత గారు రెస్పాన్సిబులా, వైసీపీ రెస్పాన్సిబులా? ఇటువంటి చిన్న ఒకటే అలా జరుగుతుంటే దాన్ని భూతార్థంలో పెట్టి మీరు ప్రభుత్వం మారి 4 రోజుల నుంచే పెద్ద గొడవ కింద పెట్టడం అంటే పద్ధతి కాదు. ఎందుకంటే మీరు చేసిన ధర్మరాజు పరిపాలన అయితే మీరు ఖచ్చితంగా విమర్శించవచ్చు. మీరు అధర్మ పాలన చేసినప్పుడు ఒకటి అలా జరుగుతుంటే వాళ్ళకి టైం ఇద్దాం. ఆనంద్ సాగర్ గారు, థ్యాంక్ యూ సార్. సమయభావం తక్కువ ఉంది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి సార్. సమయభావం తక్కువ ఉంది, ప్లీజ్. ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మధుకర్ గారు సూపర్ 6 గురించి మాట్లాడమంటాడు ఆయన. ఇప్పుడు 1000 రూపాయలు పెంచుతానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఏదో చేసినప్పుడు
నేను సీఎం అయితే 1000 రూపాయలు పెంచాను. సీఎం అయిన తర్వాత 250 రూపాయలు పెంచి 5 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచడానికి 5 years టైం పట్టింది జగన్మోహన్ రెడ్డికి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వేళ 3000 ఉన్నటువంటి పింఛన్ని 1000 రూపాయలు ఎకాఎక్కిని పెంచి 4000 చేసి రేపు పంచిపెట్టబోతున్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా. అసలు వాలంటీర్లు మేము ఏదో చేసాం కోర్టుకి వెళ్ళాం అంటున్నారు కదా. వాలంటీర్లు ఉద్యోగులే వాళ్ళు, మీరు ఉద్యోగం ఇచ్చారా వాళ్ళకి? వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులా కాదన్నారు కదా మీరే. వాళ్ళకి 5000 జీతం ఇచ్చేది మీరే కదా. ఉద్యోగులు కాదన్నారు, వాలంటీర్లు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా వాడుకున్నారు మీరు వాడుకున్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఆనంద్ సాగర్ గారు అక్కడ అనేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు వాడుకోవాలనుకున్నారు. వాస్తవం అయినప్పటికీ అదే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయమని చెప్పారు ఎలక్షన్లకు వెళ్లే ముందు. మీరు ఎలక్షన్లకు వెళ్లే ముందు మేము తీసేయము 10,000 ఇస్తామని చెప్పారు. అది చెప్తున్నారు మధుకర్ గారు. నేను అదే చెప్తున్నానండి. వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. మెరుగైన వాలంటీర్ వ్యవస్థని 10,000 రూపాయల జీతంతో స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి ఏ పార్టీకి చెందినటువంటి నిజమైన నిరుద్యోగులతో వాలంటీర్ వ్యవస్థ పునర్నిర్మాణం కాబోతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 1 month కూడా కాలేదు. ఎమ్మెల్యేలు ప్రమాణం చేసి 1 week కూడా కాలేదు. ఇంకా ప్రభుత్వం ఇంకా ఉరిటి దాంతోటే ఉంది. ఇంకా అది కూడా లేకుండా మీరు ఓడిపోయిన పార్టీ చేతిలో, బీజేపీ చేతిలో ఇక్కడ ఓడిపోయి ఢిల్లీకి పోయి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీ నైతికత గురించి మీ 5 ఏళ్ల పరిపాలన గురించి ఆత్మ పరిశీలన చేసుకుని మా సూపర్ 6 కోసమో లేకపోతే మా నాయకుడు యొక్క పరిపాలన కోసమో మా పరిపాలన కోసమో మాట్లాడడానికి కొంత సమయం వేచి ఉండండి. అది ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడు ప్రతి పార్టీ పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దాన్ని గుర్తించి నేడుపోయి రేపు రండి అని చెప్తా ఉన్నాను మీకు నేను. ఓకే మధుకర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ మేము అనేది కూడా అదే సార్. మేమేమంటున్నామంటే మేము వేచి చూస్తాం. మీరు వచ్చిన 20 రోజుల్లో మేడం గారు చెప్పినట్టు అన్ని శాఖల్లో అవకతవకలు ఉన్నాయి, ఎన్నెన్ని కోట్లు దారి మళ్ళిచ్చారో, ఎన్నెన్ని దారుణాలు చేశారో, ఎన్నెన్ని ఘటనలు జరిగినాయో అని చెప్పేటటువంటి మీరు ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రక్రియలో మీరు పొందుపరిచినటువంటి మీరు చూపించినటువంటి మేనిఫెస్టో మీద వర్క్ చేయలేకపోతున్నారనే భావన మేము తెలియపరిచాము. మీరు ఏదైతే వాలంటీర్లకి ఎలక్షన్ ముందు చెప్పారో ఆ యొక్క మాటనే మేము మీకు పొందుపరచడం జరిగింది. రెండోది క్లియర్ కంప్లీట్ చేసేస్తాం. రెండోది సార్, మీ మంత్రి గారే, మీ పార్థసారథి గారే నిన్నే వాలంటీర్ వ్యవస్థని ఉంచము, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము అని చెప్పడం జరిగింది. దాని విషయమే నేను ఇవాళ మాట్లాడటం జరిగింది. అదే క్రమంలో ఈ రోజు పేపర్లో మనం చూసాం, నిన్న పేపర్లో చూసాము ఏమంటే వాలంటీర్లు మొత్తము వైఎస్ఆర్సీపీ నాయకులు అయి ఉండటం వలన వాళ్ళందరినీ తీసేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం మీ దగ్గరే ఉంది. దాన్ని నేను అడిగాను అంతేగాని ఇంకొక విధంగా ఏం లేదు సార్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాలంటీర్లందరూ మన కార్యకర్తలే ఉంటారని చెప్పారు కదా. మీ కార్యకర్తలు వాలంటీర్లు పెట్టుకున్న వాళ్ళు ఉండరు. వాలంటీర్ వ్యవస్థ మధుకర్ గారు ఆయన అడిగిన పాయింట్ మీకు అర్థమైందా? వాలంటీర్లు అందరూ కూడా మన కార్యకర్తలే. విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. ఉండరు. ఏ పార్టీకి సంబంధం లేని నిరుద్యోగులతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది 10,000 రూపాయల జీతంతో. ఇందులో ఏ విధమైన సార్, ఒకవేళ మీరు విజయసాయి రెడ్డి గారు చెప్పింది మీరు నమ్మినట్లయితే ఎలక్షన్ కు ముందు వెళ్ళేటప్పుడు గౌరవ పార్టీ అధినేత ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాను, వాళ్ళకే 10,000 రూపాయల జీతం పెంచుతానని చెప్పడం తప్పు కదా? ఒకటే వినండి, అర్థం చేసుకోండి. మీరు పెట్టిన వాలంటీర్స్ కంటిన్యూ చేస్తామని చెప్పరా, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పాం, కట్టుబడి ఉన్నాం. మధుకర్ గారు, ఆనంద్ సాగర్ గారు, సమయభావం తక్కువ ఉంది, చేయండి సార్ త్వరగా ప్లీజ్. 20 seconds. ఒక చిన్న మాట సార్, నేను అనేది ఏంటంటే ఎలక్షన్ ముందు ఒక రకంగా, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా ఉండటం అనేది, విశ్లేషించడం అనేది, మేము ఉండటం అనేది మా మాట. అది ఏం చెప్తా ఉన్నానంటే ఈ రోజు జరిగినటువంటి ప్రక్రియ నేనెందుకు అమ్మ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అండ్ అదే విధంగా గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ కూడా మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాలా. కాకపోతే నేను అనేది ఏంటంటే సార్, ఉన్నటువంటి గవర్నెన్స్ ని మీరు 100% మంచిగా పరిపాలించాలని కోరుకుంటూ దయచేసి ఒక చిన్న విన్నపం ఏంటంటే
ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ దయచేసి మధుకర్ వీళ్ళందరికీ గారు. ఇలాంటి దాడులను మీరు ప్రోత్సహించకుండా వాళ్ళకి మధుకర్ సహాయ ఓకే, మధుకర్ గారు. అందిస్తూ ఓకే. దాడులను మీరు మధుకర్ గారు. ఏ విధంగా అయితే మధుకర్ చేసుకుంటారో గారు. దీన్ని మీరు చేయాలని మధుకర్ గారు. సూపర్ 6 మీరు అమలు పరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆ మద్యం అమ్ముకుని బ్రతికిన ప్రభుత్వం మీది. ఎందుకండి లేనిపోని మాటలు? ఓకే ఓకే ఆనంద్ సాగర్ గారు, నిషేధం అని చెప్పి ఆనంద్ సాగర్ గారు సమయం మద్యాన్ని తక్కువ ఉంది, అమ్ముకుని ప్లీజ్ మద్యంతో వ్యాపారం చేసుకుని ప్లీజ్ ఆనంద్ సాగర్ గారు, సంపాదించినటువంటి ప్రభుత్వం సుజాత్ మీది. గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సూపర్ 6 అమలు గురించి మీరేం దిగులు పడక్కర్లేదండి. వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా ప్రభుత్వం వచ్చి ఎన్నో రోజులు కాలేదు. ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేయడానికి సరైన ప్రణాళికలు, దాని మీద దిశ నిర్దేశం మాకు తీసుకుని సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతే హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీల్ని మా తల తాకట్టైనా పెట్టైనా తీసుకుని వచ్చి నెరవేరుస్తామండి. ఆ విషయంలో మీకేమీ దిగులు అవసరం Okay. లేదు. Okay. మీ ఖచ్చితంగా అదే ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఈ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అనుకొండలను అన్నిటినీ బయటికి లాగితే సూపర్ 6 కాదు కదండి, సూపర్ 12 కూడా చేయొచ్చు. అంత నిధులు వస్తాయి రాష్ట్రానికి. అన్ని వేల కోట్లు మింగేశారు. అవన్నీ కక్కిస్తాయండి. ఖచ్చితంగా ప్రజలకి మేము చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా చేస్తే నిధులు ఖచ్చితంగా ఖజానా నిండుకుంటుందండి. ఓకే, అలాగే, ఓకే. ఇందాక అంటున్నారు యూటర్న్ అని. యూటర్న్ల గురించి మనం మాట్లాడుకుంటూ పోతే కనుక ఇందాక చెప్పినట్టు పెన్షన్లు ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు లాగి 5 సంవత్సరాలు 250 పెంచుకుంటూ పోయారు. అలాగే సిపిఎస్ మీద యూటర్న్ తీసుకున్నారు. మద్యపాన ఓకే, అది అందరికీ తెలిసిందే కదా సుజాత్ గారు. ఏది ఏమైనప్పటికీ కాదండి, అంటే వారు చేసినట్టే వేరే మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తాయి. అదే ఊహల్లో ఉండొద్దని చెప్పండి. కొంచెం ఊహల్లోంచి బయటకు రమ్మనండి. ఆ ప్రభుత్వంలో జరిగిన నాయకుల అవినీతి లాగా ఈ ప్రభుత్వంలో ఉండదు. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాం. ఎట్ ద సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే అవినీతి జరిగిందో గ్రావెల్ లో కానీ, ఇసుకలో కానీ, మద్యంలో కానీ, మైన్స్ లో కానీ ప్రతి ఒక్కటి బయటకు తీస్తాం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మా జనసేన మంత్రులందరూ అదే పనిలో ఉన్నారండి. నాదండ మనోహర్ గారు కూడా మొన్న మీరు చూసే ఉంటారు. రేషన్ సరుకుల విషయంలో జరిగిన ఒక్క దగ్గర కదిలిస్తేనే 250 కోట్ల రూపాయలు కుంభకోణం బయటపడిందండి ఒక్క విషయంలోనే. అలాంటి ఇంకెన్ని ఉన్నాయో అన్ని ప్రతి శాఖల్లోనే ప్రక్షాళన జరుగుతుంది. ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటాం. వారి సొమ్ము కక్కించడాన్ని కక్ష సాధింపు చర్యలుగా తీసుకోకూడదు. ఖచ్చితంగా అవినీతిని, ప్రభుత్వ సొమ్ముని తిరిగి కక్కిస్తారండి. ఓకే సుజాత్ గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా మోక ఆనంద్ సాగర్ గారు ధన్యవాదాలండి. వైసీపీ నేత మధుకర్ గారు ధన్యవాదాలు. అదేవిధంగా అక్షర సత్యం గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఎన్నికలు అయిపోయిన అనంతరం కూడా ఇంకా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వ వైసీపీ పార్టీ మధ్య, ప్రస్తుత కూటమి మధ్య మాటల తోటాలు అయితే పేలుతున్నాయి. అయితే కూటమి మాత్రం కొంత దూకుడుగానే ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్క రంగంలో ఏ రంగాల్లో ఎంత ఆస్తులు ఉన్నాయి, అంతకుముందు ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని నిధులు ఉండేవి, ఆ నిధులు సరిగ్గా ఉన్నాయా లేక దారిని మళ్ళీ అన్నిటి మీద ఆలోచిస్తాం, అన్నిటి మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని కూడా కూటమి చెప్తున్నమాట. మరికొంత కాలంలో అసలు ఏం జరగబోతుంది అన్న దానికి మనకు ఒక సమాధానం దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.